అవసరం భోని వలపోస్తాను కొంతమంది కన్నీరు ఆ పరమాత్మ మురముట్టింది పార్వతమ్మ భర్త పరమేశ్వరైన ఆ భగవంతుడు చూసిండు ఎంత మోసమైపోయా నా కొడుకు మళ్ళీ ఈ అన్నగాళ్ళతో అదలతో ఏర్వాడి ఒక్కజుడు అటువంటి సేను పోడుగొట్టి ఒక్కజుడు అవుతుంటే మరి కాలిపోయిన కొడుకాల్సిన పుట్ట మీద ఏనాడు కనుక వేసిండు నిలవలేక నా కొడుకు ఒక్కజుడు పుట్ట మీద కనుక వేస్తే తన తల్లి వేడికి తన తల్లి లోపల అటువంటి గొర్రెమంది అచ్చి వచ్చి నారైతున్నాయి భగవంతుడు గొర్రెడు బస్సు చేతోటి ఉప్పులు చెప్పులు ఉలిపడదు ఏనాడు ఒక్కజుడు గొర్రెమంది కొట్టిండు ఆ గొర్రె మంది అట్లా కొంత సల్లిలే కొండలో చల్లబడిపోతుంది ఈ కథ ఇట్లా ఉండగా భగవంతుడు ఏమి చేసిండు ఆ ఒక్క ముట్లను ఒక్క కడ ఏనాడు మంట పెట్టి మరి నా సేను దున్నుకోవాలంటే నాకు ముక్కలు అంత బూడిదైంది ఈ సేను నేను ఎట్లా దున్నాలే ఆ భగవంతుడు మల్లయ్య మరి పంచపాండవులు అంటున్నా మరి అన్న కృష్ణమూర్తి ఓ బావ అర్జున నాకు నీళ్ళ బాణ విలువని ఎప్పుడు యాద్ చేసిండు ఊరుపు నా దుల్లంతా మొగులు చేసింది శాటంతా తెప్ప చేసింది ఈ మొగులు ఆ మొగులు కలవెలుకపోయింది మరి అటువంటి ఒక తిరుపతి కొండల తీగ వర్షాలు పార్వతి కొండల పట్టె వర్షాలు కురుస్తూ ఉన్నాయి మరి వాన వెనక అర్థం ముందైతుంటే అట్లా కొంత మరి బోడి ఏనాడు కొట్టుకపోతున్నది ఆ ధర తల్లి ఒక్కరు అటువంటి ఏనాడు చల్లబడతాను మరి ఒక్క గంట మరి వాన కొట్టి తెలిసినాక భగవంతుడు రాజమల్లయ్య మరి ఏనాడు ఒక్క చూడటువంటి ఆ రెండు పొల్లాలు చేసండి ఏనాడు సేను లోపల నాగలి కడతానన్నాడు ఆ ఒక్క రెండు ఎత్తని ఏనాడు ఒక్క అల్పల తాపల సెరికి తీసిండు మరి చిన్న చిన్న పాములు బట్టి అటువంటి ఎట్లకు పగ్గాలు వేసిండు ఆవుల మాసం చేసిండు పొల్లాలకు మొగదాడు వేసిండు దేవుడు నాకు మామటి మల్లయ్య అటువంటి నాగలి సొత్తులు తయారు చేసినాడు రెండు ఎట్లను సెరికి తీసి భగవంతుడు ఒక తూరు పనుడు ఏనాడు ఫోన్ చేసి నాగలి దుంతనన్నాడు ఆ సేను లోపల భగవంతుడు నాకు శుక్రవారం నాడు ఆ తూరు పనుడ ఫోన్ చేసి ఆ ఒక్క సేను లోపల నాగలు దుంతనని నాగలు దుంట ఉన్నాడు
మొక్క పెడుతుంటే దేవుని చేతిలో ఉన్న 2 కోలాలు పక్కన తెంపుకొని కొల్లపురి పట్నం పారిపోతున్నాడు. అతని కట్టట్లో ఉండగా ఇక్కడ ఒక నందకిట్ట రాగలల్లో అటువంటి గొర్రెమంద కాదు కైలాస వినబడుతుంది నా తల్లి. మరి కైలాసం లోపల భగవంతుడు చూసిండు. అలనాడు ఒకయుడు పార్వతమ్మ బంగారి గొర్రె సింగారి పుటేలు 2 ఒకయుడు గొర్రె పిల్లలు కావాలన్నాడు. దేవాన దేవతలు ఒకయుడు గొర్రె పిల్లల కాదు వాళ్ళ తరము కాలేదు, నా తరము కాలేక ఆపలేక నేను కొల్లపురి పట్నం పరోట కారుకు అటువంటి కన్నకుమ్మల ధరతల వల్ల నా కొడుకు ఒకయుడు 7 ఏళ్ళు ఒకయుడు కొల్లపురి పట్నం పాలించి అన్నగాలతో నదులతో ఏర్పడి ఒక షేర్లకు వచ్చి నాగలు చూస్తాను. నాకు 7 ఏళ్ళు ఒకయుడు కచ్చేళ్ళు నా కొడుకు 7 ఏళ్ళు మంద కాసేది ఉన్నది. వీడికెళ్ళి నా కొడుకు కొల్లపురి పట్నం పోతే మళ్ళీ షేర్లకు వస్తాడా? ఇప్పుడే నేను ఒక్కడు అవుతుంటే వెళ్ళిపోయి కొడుక మళ్ళీ ఎటువంటి మందరు గాయమని చెప్పి మరి ఇద్దరు తల్లిలో ఉన్న గొర్రె మందరు బయట తీసి నా కొడుకు క్షేత్రం పెట్టి రాకపోతే నా పేరు పరమేశ్వరుని కాదన్నాడు. కైలాసం ఒక్కయుడు నాడు కత్తిని కళలు చేసినాడు. పార్వతుండ పరమశాలకు వచ్చినాడు. పార్వతి ఉన్నవానే ఇంట్లోనే ఉన్నా. వేయిందా కలువ వేయిందా కొయ్య వేయిందా పనిపోతుందా? అసలే కరువు పని ఉంటుంది అయ్యా. సరస్వతి అక్క అక్కాయి వచ్చింది. అయ్యో మీ ఆయన అవుతుంది మా ఆయన అవుతుంది ఎవరైతే తెలుసుకుందాం. బావతో నచ్చరాడు. ఇదో బావ అయితే కొంచెం మాట్లాడరా ఏంటి బావతో అప్పుడప్పుడు పరిస్థితి వాడరా ఏంటి ఏమంటే ఏమో సాయంత్రం కాలేదు ఇంత ఏకరంగా ఇంటికి వచ్చిన ఏమన్నా పని కలిగిందా? అనేం లేదమ్మా. ఎందుకంటే ఇప్పుడు అన్నాడు బంగారు పొద్దు సింగారు పొద్దులు కోరుకున్నాడు. నాకు సాధు నీ తరము కాలే. ఆ 2 గొర్రె పిల్లలు ఒకయుడు 60 కోట్ల అయ్యలు 70 కోట్ల దేవతలు అటువంటి ఆపిన 2 గొర్రె పిల్లలు ఆగలే. వీళ్ళ పోతలేము క్షేత్రంలో ఉన్న గొర్రె పిల్లలు ఆగలే. ఈ గొర్రె పిల్లలు ఒక బిడ్డ కొట్టిన ఆ బిడ్డ ఒక కదిలి ఆ ఒక గొర్రెల మంది అలిగిరి ఒకయుడు అటువంటి శబ్దం బయటకు వస్తుంటే మన కొడుకు మళ్ళీ బీర్పు అక్కడ నిలబడి చెప్పటోళ్ళు ఎవరు లేరు. పార్వతి నువ్వు వెంటనే ఒకయుడు రథంలో కూర్చుంటే మనం అక్కడికి వెళ్ళిపోయి ఆ గొర్రె మందరు బయటికి తీసి మన కొడుకు మల్లయ్యకు 7 ఏళ్ళు మందరు కాయవని కొడుకుల చేతులు పెట్టేద్దామే. ఓ పార్వతమ్మ అక్క పిసరానా అప్పుడే నువ్వు కోసలే బక్కగాయను. ఇప్పుడు మళ్ళా వేను అనుకో 2 గొర్రె పిల్లలు అయితే నీకు మళ్ళీ ఇచ్చింది అనుకో నేను ఉంటావు పోతావు అక్క నువ్వు పోతే మాకు అడ్డం వస్తుంది. నేను గొర్రె గురించి పోతలేనే కొడుకుని చూస్తానికి పోతాను. గొర్రె పిల్లలు అయితే ఇచ్చింది అనుకో అది చూస్తే మర్చిపోయినా అసలే మర్చిపోవాలి. నేను కొడుకుని చూడక ఎన్ని రోజులు అవుతుంది. నా కొడుకు కొల్లపూడి పట్నంలా పుట్టకాడికి వచ్చిందట. ఏమండి ఏమండి నేను కూడా వస్తానండి. అత్తయ్య నువ్వు రాకుంటుంటావు కానీ సరే పర్వాలేదు. పార్వతి మన కొడుకుని చూసినట్టు ఉంటది, ఆ మందను అప్ప చెప్పినట్టు ఉంటది. ఏకిరంగా వెళ్ళిపోదాం. తయారైనవా? ఆగలేవు గింత గింతవా చెప్పింది ఇప్పుడైనా తయారైన సరుకు కొడుకు సందర కొడుకు మా వాళ్ళు వస్తాను అందర కొడుకు మొగలేంది ఆయన ప్యాంట్ వేసుకుంటారు ఆయన వేసుకుంటారు ఆయన ఎక్కుతారు ఆయన కొద్దిగా ఆగు తయారైతున్నా. ఈ ఆడవాళ్ళకి ఎంత కట్టుంటే నీకేమైనా చీర కట్టుకోవాలి, పూలు పెట్టుకోవాలి, సొమ్ములు పెట్టుకోవాలి, అన్ని దిద్దాడు వరకు వాళ్ళు తక్కువ అర్థంలో చూసి ఎక్కువ నాకు తెలియదు. అడుగారు పోయిన వాళ్ళు ఎత్తిపోతే టెంట్ పూలు కొడతారు. ఎప్పుడు పోయి రేపు చేస్తారు చుట్టూకి ఎప్పుడు చేస్తారు. నువ్వు తయారైనవా? రెడీ. కొద్దిగా ఆగు నేను అవుతున్నాను. ఉన్నాడు ముఖం కట్టుకుంటూ ఆగలేవు. నేను తయారు కావద్దా? సరే సరే అయితే కానీ ఏదో చేసుకొని తొందరగా రథంలో కూర్చుండు. కొడుకుని చూపిస్తావా? ఇక చూడవా ఆడికైనా కంటికి మూసుకుంటావా? అదే మరి ఆడికైనాక మళ్ళీ కొడుకుతో మాట్లాడకు, కొడుకు దగ్గరికి పోకు, ఇక్కడనే ఉండు. మీ మొగలు మొగ చిన్నగా ఉంటది. లేదే మనం లేనట్టు కాదు. కొడుక కొడుకని చెప్పి
దగ్గర తీసుకుంటే మన పాదం పట్టుకొని కైలాసం వస్తారంటాడు. మళ్ళీ మందని వాళ్ళకి వస్తారే నేను అన్నట్టు ఆడాక వేయనాక తడగడ్డ పెట్టి అడిగి చేస్తాడు. అంటే ఉండే తీరు ఉండు. పురాతి నువ్వు కొడుకాని దగ్గరికి అయినా అనుకో అబ్బాయి చెప్పి మరి ఎంబడి వస్తారంటాడు. మళ్ళీ మందని వాళ్ళకి వస్తారు. అది నిజమే మరి. అంటే ఆడాక వేయనాక మాట్లాడద్దా? మాటే గాని ఎందుకంటే ఇప్పుడు కొడుకాని దగ్గరికి తీసుకోకు. శివానుల మీద నెట్టిన కట్టమే. పార్వతి పరమేశ్వరుడు ఏనాడు రథంలో కూర్చున్నారు. అటువంటి పాటి వల్ల దేవతలు ఏనాడు రథం లేపినారు. వేడికట్టల మేఘారాతము దేవతలు బయలుదేరారు. చెప్పే ధర్మశాస్త్రాలు చేసేది మల్లన్న సేవ మల్లన్న మాత్రావు మరి ఎట్లా ఉన్నది. కుడుకుడు మంతులారా కుడి మంతులారా కూర్చున్న పెద్దలారా గోకున మంతులారా అది చెప్ప మేమెంతో కనుక మండలమైన తప్పదాలుగా కొండే ఓ ధర్మ పౌలారా ఆలోచించే పెద్దలారా వందనాలు నీకు. దేవతా కాలం నాడు ఆ పార్వతీ పరమేశ్వరుడు ఒక్క యుడున్నటువంటి నాడు మీకు రద్దు వేసుకొని స్థరామంటూ ఒక యుడు పరమాత్మ అటువంటి భగవంతుని దగ్గర దిగింది. మరి కొల్లాపురి పట్నం లోపల భగవంతుడు ఒక యుడు కన్యకుల పుట్టకాడ ఉన్నాడు. అటువంటి ఏనాడు ఒక యుడు పార్వతీ పరమేశ్వరుడు అటువంటి ఏనాడు భగవంతుడు చూసిండు. ఈనాటికి ఒక్క యుడవుతుంటే దేవతలు ఏనాడు నాకు దర్శనం ఇచ్చిల్లన్నాడు. నాకు మరి పెద్దలంటే భగవంతుని గౌరవం కాబట్టి 10 పబ్బటి 5 హారతి పట్టుకున్నాడు. పద్మపీఠం పెట్టుకున్నాడు. 10 పబ్బటి పట్టుకున్నాడు. పాహిమా పరందా ఎక్కడికి వెళ్ళి ఏరవత్నం అటువంటి నాకు వెనుక ముందు ఏముదో ఏలేరు తండ్రి నువ్వు ఏరవత్నం ఏదో ఒక మాట చెప్తావు అనుకున్నాడు. పార్వతీ పరమేశ్వర పాదాల కాడ అటువంటి ఏనాడు ఒక అటువంటి పర్వతాల ఈశ్వరుడైనా కన్న తల్లిని కన్న తండ్రి భగవంతుని ఏమంట వేడుకున్నాడు. ఓం భోలో శంకర శంకర
మన కొడుకు చూడు రారా మల్లయ్య మన కొడుకు మనసు ఎంత బాగున్నదండి అయినా మనం కనిపించగానే అదే కొబ్బరి పట్టుకొని మన కొడుకు పరిపరి విధుల ప్రార్థన చేస్తున్నాడు అయినా ఒకసారి కొడుకు మీద అద్దే అద్దు కొడుకానికి ఇప్పుడు అత్తాడు బాగా ఎగిరితే పడకను ఒక్కసారి కొడుకు మీద అయ్యింది నేనెవరో మీకు తెలుసా? అయినా కొడుక ఇటువంటి ఏనాడు ఒక అటువంటి గట్లల్లా ఈ జంగల్లల్లా నీ పేరేమిటి నీ తల్లి పేరేమిటి నీ తండ్రి పేరేమిటి ఆయన నా పుట్టు పూర్వోత్తరాలంటే శ్రీ విష్ణు కోగుల కొల్లపురి పట్నం కొల్లాపురి ఏలేవాడు ఆదిరెడ్డి మహారాజు ఆదిరెడ్డి భార్య అమ్మవారు నీలమ్మ నీలమ్మ గర్భాన పుట్టిన 6 కాపోళ్ళు 6 తోడ పుట్టిన నా పేరు రారాజు మల్లయ్య మా తల్లి ఒక్క నీలమ్మ మా తండ్రి ఆదిరెడ్డి ఇద్దరు కాడు పేరు నీ పేరు మార్చినట్టు నా పేరు నీ పేరు నేను కొడుకంట అంటే ఒక్కసారి కొడుకంట ఒక్కసారి అంటే పుస్తకం ఆయన మన పేరు చెప్పిండా తండ్రి పేరు ఏంటంటే నీ పేరు చెప్పిండు నా పేరు చెప్పి తల్లి పేరు ఏంటంటే నీ పేరు చెప్పిండా నా పేరు రాగలేవు నీదే చెప్పిండా చెప్పబా నీ చెప్పబా అయినా మరి శ్రీశైల పర్వతాన ఉన్నప్పుడు మన పేరు చెప్పేవాడు కొల్లాపురి పట్నం లోపల మన కొడుకు అవతారం ఎత్తండి కాబట్టి వాళ్ళ పేరే చెప్తాడు అయ్యా కొడుకా రారాజయ్యా మరి ఎందుకో చిన్నపోయి నిలబడ్డావు అయినా నీకేం విచిత్రం జరుగుతున్నది నాయన చూడు స్వామి ఈ సేను లోపల చేరుతుల్ని నేను పొత్తమ చేసి ఆగో ఏనాడు ఒక ఇడు మంటల మానడు పోసి ఆగో ఏనాడు ఒక ఇడు పుట్టెడు పంట పండించి ఏనాడు ఒక నాన్నగాళ్ళ కింద నవర్ల కావద్దని నేను సేను ఒక సాగుబాటు అయితే నా నాగలి ఇక్కడికి వచ్చినాక ఆగిపోయింది ధరతల్లి లోపల ఏదో తెలివని ఒక వింత తెలివని ఒక ఇడు ఉన్నటువంటి ధ్వని బయటికి వస్తుంది ఇదేందో నాకు అర్థమైతే లేదయ్యా కొడుక ఈ సేను లోపల ఇడు మరి ఏదో జరగరాని వింత శబ్దం నీకు వినస్తుందని చిన్నపోయి నువ్వు ఈడ అటువంటి దిగపోయి కూర్చున్నావు నీ 2 ఎడ్లు ఇడు ఏనాడు పగ్గాలు చంపుకొని ఆగో కొల్లాపురి పట్నం పారదింక పేరయ్య కొడుక మల్లయ్య ఏదో కాదు ఈ సేను నీది సేను లోపల ఈ పంట వండినా అయ్యా నేను అనుభవిస్తా అని చెప్పి నాకు మాటిస్తే ఆ పుట్ట లోపల ఏమున్నదో ఆ దిశ నీ చేతిలో పెడతా అయ్యా నా సేవలో ఏ పంట వండినా అది నాకే సొంతం కావాలి నీకే కదా అన్నమాట తప్పవు కదా తప్పను అదొక అడవు కదా ఆగో పుడగా రారాజు మల్లయ్యా మరి ఇటువంటి ఏనాడు సేన లోపల ఏదో జరుగుతున్నది స్వామి నాకు తెలియదని చెప్పి నువ్వు ఆశ్చర్యపోయి నిలబడి ఉన్నవారా ఏది లేదు కొడక ఇటువంటి పుట్ట లోపల దేవుని మంద దేవేంద్రుని మంద పంచపల్లి మంద పరమాత్ముని మంద రంగు రంగుల మంద పంచరంగుల మంద ఇటువంటి పుట్ట లోపల ఏనాడు గొర్రెల మంద ఉన్నది ఆ గొర్రెల మంద బయటికి రావాలంటే ఆ బయటికి వచ్చినాక నువ్వు అనుభవించాలంటే కొడక ఈ పుట్ట లోపల ఒక గొర్రె పిల్లను చేసి నల్లనీర గొంగడి నీకు తల కింద కుప్పర పెట్టి కొడక గొర్రె పిల్లని చేతికిస్తా గొర్రె పిల్లని గిరగిర గిరగిర దింపి భుజమిన వేసుకొని కొడక 12 ఆవులు కొడుకుడు కాలరా 12 ఆవుల దూరం నువ్వు ఉరుకుతుంటే నువ్వు ఉరికిన కొద్దీ నీ ఎంబడి ధరతలకెళ్ళి గొర్రె మంద ఉసులకెళ్ళి ఆ పుట్టలకెళ్ళి ఉసులు బయటకు వచ్చినట్టుగా బేడు చెప్పి గొర్రె మంద నీ ఎంబడి వస్తుంది ఒకవేళ 12 ఆవుల దూరం ఉరకగా నువ్వు వెనుక మళ్ళీ చూసిన వరకు వెనుక మళ్ళీ చూసినాడు ఆ ఏళ్ళే గొర్రె మంద ధరతల్లి ఆగిపోతుంది ఉడగా వెనుక చూడకుండా ఏనాడు 12 ఆవులు పెట్టి ఉరకాలే భగవంతుడు ఏనాడు లోకాల శంకరుడు నాకు కొడుకుతో ఏ మాట చెప్పిండు భగవంతుడు పుట్టు పుట్టు అంటే నల్ల నీల కొంగడు కొట్టింది నల్ల నీల కొంగడు ఏనాడు భగవంతుడు కొబ్బరి పెట్టిండు నాకు అటువంటి ఏనాడు ఒక లోకాల శంకరుడు పుట్ట బయటికి అయ్యన వచ్చేనా భగవంతుడు ఏనాడు పుట్టల శంకరుడు చిన్న గొర్రె పిల్ల ఒకవేళ
గొర్రెదానికి దండం పెట్టిండు గొర్రె పిల్లని చేత పట్టుకొని గొల్ల గీక పెట్టిండు నల్ల నీళ్ళ గొంగడి నల్ల కింద కొప్పర పెట్టిండు ఏడంకల మంగ దుట్టు పట్టి అగో బే అంటే గొర్రె మంద ఏనాడు వాసి కూత పెట్టంగా అగో గొర్రెను వెలిసినట్టుగా అగో పువ్వాని గీక పెట్టి రారాజు మల్లయ్య 12 ఆవిడ దూరం ఆ దేవతలు చెప్పినట్టుగా అగో వెళ్ళిపోతానన్నాడు అయినా గొర్రె పిల్లని చేత పట్టుకొని భగవంతుడు రారాజు మల్లయ్య అంటుండి ఏనాడు పెరుగు గొల్ల గీక పెట్టిండు నల్ల నీళ్ళ గొంతల కింద కొప్పర పెట్టి అగో దేవుడే మల్లయ్య ఉరుకుతున్నాడా ఎట్లే ఉష్క కనుక ఉన్నది కానీ ఏనాడు దేవుడి కొంచెం అంత చెప్పుకోలే పదకొండు ఆవిడ పెట్టు ఏనాడు దూరంగా తల లోపల ఉన్న సవరచ్చం అంతా బయటికి వస్తున్నది మరి 11 ఆవిడ పెట్టు ఉరికినాక 12 ఆవిడ మీద భగవంతుడు అడుగు పెట్టగానే అలనాడు వెళ్ళిన బంగారు గొర్రె సింగారి పొడేలు రెండు ఒక్క జుడు తల పండ్లు బయటికి రాగానే అప్పుడే ఉదయించినట్టు రాజ్యమంతా బరబర బరబర మండినట్టు కొండలు కూలినట్టు బండలు పలిగినట్టుగా ఆ తల్లి అసలు పడుతుంది భూతల్లి పువ్వులు పడుతుంది మీరు కాపుగా మీ బిరుగుల్లో ఏనాడు వర్షాలు రాజ్యమంతా చగ 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 మెరుపు వేసినాదా మరి ఇదేమో చిత్రం ఇక నాకు తెలియదని చెప్పి ఆ 11 ఆవిడ మీద దేవుడి వెనకకు మళ్ళీ చూసారా భగవంతుడు ఏనాడు ఒక్కసారి వెనుక మళ్ళీ చూడంగా దరసలకెళ్ళి అప్పుడే 2 కాళ్ళు చేసి తలలు బయట పెడుతుంది బంగారు గొర్రె సింగారు పొడేలు భగవంతుడు ఇవుడు ఏనాడు వెనుక మళ్ళీ చూడంగా దరసలకెళ్ళి బయటకు వెళ్ళే బంగారు గొర్రె సింగారు పొడేలు కొడుకో ఇక మేము బయటికి వెళ్ళడానికి సెలవు లేదు ఎంత మోసం చేస్తేరా 12 ఆడబెట్టు దూరం ఉడకపోతువా అని గొర్రె పిల్లలు చూస్తున్నావా ఉడకాక మేము బయటికి రాము అని చెప్పి ఆ తలలు బయటికి పెట్టిన గొర్రె పిల్లలు వెనుకకు మళ్ళీ నారాయణ మా నాన్న 12 ఆవిడ దూరం అన్నాడు ఆ 11 ఆవిడ రుద్దంగానే బంగారు గొర్రె సింగారు పొడేలు 2 తలలు బయటికి రాగానే రాజ్యమంతా రంబటిల్లినట్టు ఇటువంటి ఒక్క జుడు బంగారు గొర్రె సింగారు పొడేలు బయటికి వస్తేవారాము నేను ఒక్క జుడు నా బల సాత్రం కొట్టుకొని బయటికి ముందు నా పేరు భగవంతుడు రారాజు మల్లయ్య ఆ దొంగడు ఒక్క జుడు కట్టె పట్టు అక్కడ వారేసి భగవంతుడు చలామంటూ ఒక పుట్టకడుగు కట్టాడు పుట్టకాడికి వచ్చి భగవంతుడు ఒక్క జుడు అత్తనే 2 ఒక్క జుడు గొర్రెలను నా బలంతో తాను బయటికి వచ్చేస్తానని చెప్పి 2 ఒక్క జుడు గొర్రె కొమ్ములు కూడా బయటికి రాలేమని చెప్పి 2
ఏనాడు కార్యక్రమం పుట్టగాడ భగవంతుడు ముఖాల్లో వస్తుంది ఈ ప్రకారంగా ప్రయత్నం చేయంగా మరి లోకాల శంకరుడు కళ్ళ చూసిండు పార్వతి కళ్ళ చూసింది ఉడగా రాలేదు మల్లయ్య దగ తెల్ల సొమ్ము నీది కాదు ఏనాడు బయటకు వచ్చిందే నీ సొమ్ము తడుతడు నీ సొమ్ము కాదన్నాడు బయటికి రావు ఆగో కొడగా రారాజు మల్లయ్య ఏనాడు ఒక చూసినవా ఈ బయటకు వచ్చింది నీ సొమ్ము ఈ పంటను అనుభవించాలి కొడగా మరి ఏనాడు ఒక చూసినవా మందల ఉట్టిండు ఒంటికాలు భయ్యన్న ఆగో మందల ఉట్టింది ఏనాడు దుడ్డు పోసా అని ఆగో నీకేమో అన్న కావాలి భయ్యన్న నువ్వే తమ్ముడివి కావాలి మందరు కాస్తే భక్తులు ఎట్లా ఉండాలి ఆగో మందరు కాస్తే రేవు నీతో చెప్తున్నా కొడగా మల్లయ్య మందరు కాస్తే భక్తులు ఇంటికి పోరాదు కొడగా ఆసాల కింద కూర్చుండి మీ సాల ఎలుకలు చూసుకుంటే అన్నం పోని చెయ్యరాదు ఆగో కొడగా అంటులేని మంద ముట్టులేని మంద దేవుని మంద దేవేంద్రుడు మంద పంచపల్లి మంద పరమాత్ముని మంద రంగురంగుల మంద పంచరంగుల మంద సాకలింటి సర్వ గుర్తుండద్దు మంగళింటి ఏనాడు సర్వ గుర్తుండద్దు కొడగా మందరగా భక్తులు ఇంటికి పోరాదు ఆగో ఏనాడు ఒక చూసిన హాలితోని నిద్ర అటువంటి అసలే బరావు కాదు కొడగా పాపం చేసి మందకాడికి వచ్చిన ఈ మందకు ఒక ఏసుండబోదు కొడగా ఇటువంటి ఏనాడు ఒక మందరగా భక్తుడు అంటే ఊళ్ళకు ఓరాలు కొడక అడవి లోపలనే దొడ్డి పెట్టుకొని అడవి లోపల ఏనాడు మందర కాయాలి ఏడు పర్వతమంత ముద్ద వెడికలు ఆ రథంలో పెట్టుకొని ఆ భగవంతుని దగ్గర ఏరవచ్చుండు ఆగో కొడగా నువ్వు ఎక్కడ మందను దాడి కుదిరిస్తే అక్కడనే కొడగా ఒక దాడి తవ్వాలి దాడి లోపల ముద్ద వెడిక పెట్టి అగితారి అతుకోవాలి రాయి పెట్టి కొడితే అగ్గి పడుతుంది ఆగో ముద్ద వెడికి అగ్గంటుకుంటే ఒక సంవత్సరం రాక మందరాక నీ మందకాడ అగ్గి అటువంటి చల్లారబోదు ఆగో కొడగా ఈ అగ్గి నీకు ఎందుకంటే అగ్గి లేని మంద అడవి మంద కుక్క లేని మంద గుడ్డి మంద అంటారు నాయన మరి అన్నం తినకుండా మందను ఎట్లా కాయని చెప్పి నీకు అనిపిస్తుంది కావచ్చు కొడగా నువ్వు ఏం తినకుండా మందను కాయాలి ఇటువంటి గొర్రెల కొడుక ఎప్పటికీ ఒక గొర్రె ఈంతది ఎప్పటికీ ఒక గొర్రె కడుతుంది కొడగా ఈన్న గొర్రెకు 2 రోజులాగా జున్నువారు ఉంటాయిరా అడవి లోపల మోతకాకు డొల్ల కొట్టి డొల్ల లోపల పాలు వెండి ఆ పాలను తీసుకొచ్చి అగ్గి దగడకు పెడితే ఏనాడు అగ్గి దగడకు ఒక మధురం అవుతుంది మధురం తినకుండా కాదు కొడుకు మందరగా కాదు కొడుకు ఈ మధురం తినుకుంటే నువ్వు మందరి కాయాలి కొడగా ఒకవేళ నువ్వు మందకాడ ఉన్న కాడ ఆడదాని మీద ఆలోచన పడరాదు ఆడోళ్ళు మందకాడికి వచ్చిన్నాడు మందకాడ అగ్గిళ్ళారుతుందిరా నా కొడగా ఇది మందకాడు సంగతి భయ్యాన్ని నేను మంత్రిగా అన్న భయ్యాన్ని నీకు అన్న కావాలి నువ్వు తమ్ముడు కావాలి అయితే నేను తమ్ముడిని కావాలి అన్నగాడు ఎక్కడ ఉన్నాడు నాకు కనిపిస్తలేడు అంటవా కొడగా అసలే ఆయనకి ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయి పుట్టు బరివాత ఉంటాడు బరివాత భయ్యన్న ఒకేసారి అన్నాని పిలువ మందల తమ్ముడా అని వస్తాడు అంతేనా అన్న మందల పుట్టింది మంద పోస్తాను మందల పుట్టింది భయ్యన్న అవి ఆమె చెల్లె కావాలి భయ్యన్న అన్న కావాలి రేపటికల్లా నువ్వేమో మానక దారి భయ్యన్న కావాలి దారి అయినా ఒక అన్నదమ్ములు వాళ్ళ గూడు ఉంటుంది అడవిలో మీరు మందరు కాయండి అన్నం లేదు కొడుక మధురం తిరుగుంటే మందరు కాయమంటాం అడవిలో ఒక పండు దొరికినా సరింత పండు అనుభవించుకుంటా మీరు ఆకలి తెచ్చుకోండి కానీ అన్నగారిని నువ్వు కాదనద్దు నిన్ను అన్నగాడు కాదన్నాడు అంతేనా అన్నయ్ తమ్ముడా బలం లేడు అన్నా ఏనాడు ఒక ఇడుతుంటే అటువంటి ఒక ఇడు పార్వతి పరమేశ్వరి ఏనాడు మనకు మందరప్పయ్యే పెళ్లి పేర్లు
ఈ అడవిలో మధురం తినుకుంటే మందరు గాయమన్నారు అన్నయ్య మరి ఏ గొర్రె సంగతి నాకు తెలియదు ఏ గొర్రె సొంతులు దేన్ని ఏమని పిలవను ఆ దాని పేరు నాకు తెలియదు ఆ గొర్రె సంగతి తెలియదు ఆ మందను కొట్టుకొని ఒక ఇడు భయ్యన్న మరి భగవంతుడు రారాజు మల్లయ్య మంద పోస్తాని అడవిలో పోతుంటే భగవంతుడు ఏమన్నాడు అన్నా భయ్యన్న మరి ఈ మంద మీద మనం పోతున్నాం అన్న ఏ గొర్రె ఎటువంటిదో నాకు తెలియదు దాని పేరు తెలియదా అన్న భయ్యన్న భయ్యన్న ఎక్కడెక్కడ గుర్రమంద కాలిపోతే ఆ ప్రకారంగా రంగు రంగుల మంద అయిపోతుంది
మాట్లాడుకుంటే వెళ్ళిపోతూ ఉంటే మరి ఏనాడు ఒక చూడు ఆగో పాలు వెండి అటువంటి ఏనాడు ఒక చూడు మంట కాడ అటువంటి దారి లోపల ముద్ద చేస్తుంది అటువంటి అగ్ని మరి అగ్ని దగ్గరకు ఒక మధురంగా ఆడుకోని భగవంతుడు ఒక మంద అడిగి లోపల మందలు వేపుకుంటే వెళ్ళిపోతుంటే తరా దేవుని మంద ఎక్కడికి పోతుంది అమ్మకు కొండల మంద పోతుంది మరి భగవంతుడు మంద మనసు కొండల వచ్చినాడు అటువంటి మనసు కొండల మందలు తావరం చేసిండు భగవంతుడు మల్లయ్య మందది ఏనాడు ఒక ఇంటి ఏడంకల మంగళ అటువంటి నల్ల నీళ్ళ కొంగ తల్ల కింద కొబ్బరి పెట్టుకోని దేవుడు ఒనుగోలు కొండల మలాలా దేవుడ మలాలా భగవంతుని గొడ్ల మంద ఆ మిట్టన ఆ మంద నిర్మించిపోతున్నది. ఎటు చూసిన గొడ్ల మంద గొడ్ల మంద ఏర వస్తాను. ఆ ప్రకారంగా 4 ఏళ్ళు 5 ఏళ్ళు 7 సంవత్సరాలు భగవంతుడు అడవి లోపల మందను వేస్తున్నాడు. 7 సంవత్సరాల వరకు గొడ్ల మందని తీసుకుని భగవంతుడు ఎక్కడ ఏర వస్తున్నాడు. అక్కడ అయ్యల్లా పక్క ఉన్నది. అయ్యల్ల పట్నం పనోడు బాగానే కారుకొండ జంగల్లకెళ్ళి ఏనాడు భగవంతుడు మందను కొట్టుకొని చేర వస్తున్నాడు. అయ్యల్ల పట్నం పనోడు బాగానే మందను దారి ఇచ్చాడు దేవుడు. అప్పటికి 7 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. 7 ఏళ్ల వరకు ఏనాడు అయ్యల్ల పట్నం పనోడు బాగానే చేర వచ్చిండు. మందను దారి వదిలించిండు. మందకాడ భగవంతుడు ఏనాడు పక్క పవలింపిండు. మందకాడ పక్క పవలింపినాడు. తూర్పున భయ్యన్న వండుకున్నాడు. పనోట ఏనాడు భగవంతుడు వండుకొని ఉన్నాడు. అటువంటి ఏనాడు భగవంతుడు వండుకున్న కాడ గరగర ఏనాడు నిద్రపోతూ ఉన్నాడు. అతమ రాత్రి వేళ కలిగి గాంధారి మాందారి వాళ్ళ 1 గంట పొద్దుకు భగవంతుడు మీదకెళ్ళి 2 గంట వేలుండ
పక్షులు సతీ పురుషులు సరిగంగలు ఆడుకుంటా భార్య భర్తలు ఏనాడు ఒక సతీ పురుషులు సరిగంగలు ఆడుకుంటా సంబరపడుకుంటా భగవంతుని మీదకి లేనాడు పోతున్నాయి. అప్పుడే భగవంతునికి ఆడవారి మీద ఆలోచన పడుతున్నారు. ఆ భగవంతుడు మరి లోపల పద్మాల దేవుని ధ్యానించుకుంటా భగవంతుడు ఏనాడు పక్క పవలింపిండు. ఆగో భగవంతుడు పక్క పవలింపంగా కొల్లపడి పట్నం లోపల చూడు పద్మాల దేవితో మాట్లాడినట్టుగా పద్మాల దేవితో సంబరపడ్డట్టు భగవంతుడు సంతోషపడ్డట్టుగా అంతకాల వెండుకున్న భగవంతుడు రారాజు మల్లయ్య పద్మాల దేవి మీద కలవడబడ్డది. పండుగల దేవునికి జిగ్గిన తర్వాత ఉన్నది రారాజు మల్లయ్య సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. గురకలు కూసే భూములు తెల్లారు ఓతలు సిరికలు కూస్తనే సిన్ని కుమరవెల్లి తెల్లారు ఓతున్నది. మందగా వండుకున్న బయ్యన్న లేచిండు. మందల పండుగల ఏనాడు మంద పోసారు లేచింది. లేచిన బయ్యన్న ఏమన్నాడు మధురం గారు మధురం తిని మందం భగవంతుడు చూడు ఏనాడు ఒక డొల్ల కొట్టిండు. డొల్ల లోపల పాలు విండిండు. పాలు విండిండు భగవంతుడు ఏనాడు ఒక ముద్దవిడిక కాడ ఏరు వచ్చి ఆ ముద్దవిడిక కాడ చూసే వరకు ఆ మంద కాడకి సల్లారిపోతుంది. ఈనాడు ఒక భగవంతుడు మందకాడి ప్రకారంగా ఉండని మందకాడికి ఎవరు ఎడవస్త ఉన్నారు. అయ్యల్ల పట్నం లోపల తెల్లంగా తెల్లారినాక అక్క మహకాలి ఏనాడు సెల్లే చంద్రవాతి సెల్లే చంద్రవాతి అక్క మహకాలి పట్నం పనుడు చూసే వరకు బే బే అని చెప్పి ఏనాడు గొర్రెల మంద వరుతున్నది. అయినా అక్కడ అడిగి చూసినావే ఆగో దేవుడి మంద దేవేంద్రుడి మంద ఎక్కడ లేని గొర్రె మందం తీసుకొని ఆగో మందం తీసుకొని వస్తున్నారు. ఎవరో కావచ్చు ఎవరనుకున్నావే ఎవరో వాళ్ళు మరి కాదే. ఎందుకంటే ఇప్పుడు అడవిలో మనం గట్టలు పెడతాం కానీ మనం బయలుదేరినాం. అడవిలో వచ్చే మంద కనబడుతుంది. అది మంద కనబడుతుందంటే ఆ మందకాడు ఉందో లెవెలో వాళ్ళతో మాట్లాడి ఎందుకంటే ఇప్పుడు మరి వాళ్ళు ఏందనే చెప్పి మాట్లాడి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఏందనేది మరి వాళ్ళు మనకి ఏమవుతారు మన వాళ్ళకి ఏమవుతాం. అన్న చెల్లెలు అంటే అక్క తమ్ముడు అంటే అనుబంధాన్ని మించిన బంధం ఉండదు. ఒక్కసారి మందలించి మాట్లాడి మాటతోని ఆ గొర్రె మందలకి వెళ్ళి ఓటో రెండో మెల్లగా తీసుకునే ఉపాయం కావాలి. నేర్పడతాడా ఎవరు అని చెప్పిన దీన్ని అడుగుతాడా వెళ్ళిపోయి నీకే తెలియదు దానికే వెళ్తానే చిన్నదాని దానికే వెనక పెద్దదాని నీకే వెళ్ళినప్పుడు నీకేమన్నా కొంచెం గుర్తు పడతాను నీకేమన్నా ఏర్పడతాడా అలా అక్కడ ఉండి అక్క మనకి ఇక్కడ ఉంటుంది. ఎప్పుడన్నా చూసినా అని అక్కడ నుంచి ఇడిచిపెట్టి పోతే ఎప్పుడన్నా గడ్డే తప్పెట్టు పోలే ఎప్పుడన్నా సురతగిలో చెప్పు బయటికి వెళ్ళినా పోలే 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 వాళ్ళు ఎవరో తెలియదు సెల్లే ఎవరైతే అంటే మనం అక్కడ దాకా పోయి వాళ్ళతో మాట్లాడి మన బాంధవులు అయితే సుట్రికం కలుపుకోవాలి. సుట్రికం కలుపుకొని తలవా తీసుకున్న వాళ్ళం ఆడపిల్లకి ఎప్పుడు ఆశ కదా. వెళ్ళిపోదామన్నది అక్కడ చంద్రవాది ధనాధన ధనాధన మందకాలికి బాగా
మందలాడి